వాక్యలోంచి ఒకటి రక్షణ అనే మాట మీద కొన్ని మాటలు నేర్చుకుని ఆ తదుపరి యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 7 మాటలు ఒక్కొక్క మాట దాని వెనుకున్నట్టు అర్థమేమైంది, వాటిలోంచి నేటి మన యొక్క క్రైస్తవ సమాజానికి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి కోణంలో 7 మాటలు మనము ధ్యానించబోతున్నాం. దానికంటే ముందుగా మనము రక్షణ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఆత్మరక్షణ, మనకు కలిగేటువంటి ఆత్మరక్షణ మనం ఏం పిలిచామంటే నిత్య రక్షణ. ఇట్ ఈస్ ఏ ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. అంటే ఇది ఒక రోజుకు, ఒక సంవత్సరానికో, కొద్ది కాలానికో పరిమితమైనది కాదు. ఇది దేవుడిస్తున్నటువంటి ఈ ఆత్మరక్షణ అనేది నిత్య జీవానికి సంబంధించింది. ఈ లోకంలో కొంతమంది వారి యొక్క స్థాయిలో రక్షణ కలుగజేసిన వారు ఉన్నారు. దేవుని వాక్యంలోంచి అటువంటి వారు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యోసేపు గారు ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఇక్కడ యోసేపు ఆయన డిక్లేర్ చేసుకున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను మన కుటుంబంలోంచి ఐగుప్తు దేశానికి బానిసగా పంపించి అక్కడి నుంచి దేవుడు నన్ను ఐగుప్తు దేశపు అధికారిగా నియమించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే ప్రాణరక్షణ కలుగజేయుటకు. ఎవరికి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజలకు, అలాగే ఇశ్రాయేలు ప్రజలకు, వారి కుటుంబాల వారికి ఆహారమును కరువు కాలముందు సప్లై చేయించి వారి ప్రాణాలను కాపాడడానికి దేవుడు ప్రాణరక్షణ కలుగజేయటకు తనను పంపించి ఉన్నాడని యోసేపు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సంసోను గారు కూడా ఆయన ఫిలిష్తీయులతో కొట్లాడిన తర్వాత, ఫిలిష్తీయులకి ఇశ్రాయేలు ప్రజల మధ్య అనేక దినములు పోరాటాలు, ఆ యొక్క కార్యక్రమాలు జరిగిన తర్వాత సంసోను కూడా ఒకరోజు ఒక పచ్చి దవడ ఎముకతో ఫిలిష్తీయుల ప్రజలు చాలామందిని హతమార్చిన తర్వాత సంసోను పలుకుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం అంటాడు, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలేనా అని వేడుకొనగా. ఇప్పుడు సంసోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కలిగినటువంటి రక్షణ ఏమనంటే గొప్ప రక్షణ. ఎందుకంటే అనేక వేల మంది లేదా లక్షల మంది ఫిలిష్తీయుల చేతిలో చనిపోవలసి ఉండగా ఒక ఇశ్రాయేలీయుడు ఒక పచ్చి దవడ ఎముకతో అనేక మంది ఫిలిష్తీయులను హతమార్చి అనేక మంది ప్రాణాలను కాపాడాడు. కాబట్టి దానికి అతను ఏం పెట్టాడంటే గొప్ప రక్షణ పెట్టాడనమాట. ఒకటి ప్రాణరక్షణ. ఇప్పుడు సంసోను కలగజేసింది ఏమిటి అంటే ఇది గొప్ప రక్షణగా అతడు వర్ణించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత యోనాతాను అలాగే దావీదుల యొక్క అనుబంధంలో మనకు కనిపిస్తున్నటువంటి మరొక మాటను కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. అది మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఏమిటది అంటే దావీదు గొలియాతు మీదకి పోరాటానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతుని ఒడిసెల ఈటితో ఆ ఒడిసెల రాయితో పడగొట్టిన తర్వాత అతడు పలుకుతున్న మాట మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం అంటాడు, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పెరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లును నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఇది దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కలిగిన దేశ రక్షణ అనమాట అండి. ఒకటి ప్రాణరక్షణ, 2 గొప్ప రక్షణ, 3 దేశ రక్షణ. ఈ 3 రక్షణలు కూడా ఒక జనాంగానికి, ఒక దేశానికి, కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ మనకి ఒక నూతనమైన రక్షణ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగము ద్వారా మనకు లభించిందనమాట అండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగము ద్వారా లభించిన రక్షణ ఏమన్నారంటే నిత్య రక్షణ.
అంటే ఇది అందరికీ ఎప్పటికీ ఎన్నటికీ అవసరమైంది అనుకుంటండి. ఒకసారి రక్షణ పొందుకున్న తర్వాత దీని అవసరం కొంతకాలానికి అయిపోతుంది అనేది కాదు. ఇప్పుడు దావీదు తీసుకొచ్చినటువంటి ఫిలిస్తీన్ల చేతులను తీసుకొచ్చిన దేశ రక్షణ మరలా తర్వాత కాలంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ దేశం దండెత్తొచ్చారు. లేకపోతే యోసేపు ద్వారా వచ్చినటువంటి రక్షణ ద్వారా వాళ్ళు ప్రాణం కాపాడబడ్డాయి, కానీ మరలా కరువు అనేది అనుభవించారు వారు. సంసోన్ ద్వారా వచ్చినటువంటి రక్షణ ఆ కొంతకాలమే, తర్వాత మరలా ఫిలిస్తీన్ల చేతిలోకి ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభువు ఇచ్చినటువంటి నిత్య రక్షణ ఏదైతే ఉందో, ఈ ఆత్మరక్షణ ఏదైతే ఉందో, మరలా తిరిగి నరకానికి పోకుండా, ఈ లోకంలో నశించిపోకుండా యుగ యుగాలు తండ్రితో నీవు ఆనందించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి నరవతారిగా వచ్చి తన ప్రాణమును పెట్టి ఆయన మనకిచ్చిన రక్షణ ఏమనంటే నిత్య రక్షణ. ఈ నిత్య రక్షణ పొందుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే పాప క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపడాలి, మన పాపను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు కలువరి శిలువ కాచినటువంటి రక్తము ద్వారా నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిందని విశ్వసించి నమ్మి యేసుని దేవుడని ఒప్పుకొని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా ఈ రక్షణ నీ ఆత్మకు ఆపాదించబడుతుంది. నువ్వేమవుతావు అంటే నిత్య రక్షణను నువ్వు ప్రవేశిస్తూ ఉంటావు. అలాంటి నిత్య